తీసుకొచ్చేసి జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక లేట్ చేయకుండా అన్ని షురు చేద్దాము. ముందుగాల హెడ్లైన్స్ చూడురి. గాలి మోటార్ల మీద మనసు పడ్డ మంత్రులు, ఎక్కి తిరిగేందుకు కేసీఆర్ సార్ సౌలతులు. బట్టి సారు పట్వారితనం, రైలు పట్టాలయ్యనీకే సాయం. కోటర్ తాగితే 10 దినాలు, ఫుల్లు తాగితే నెల రోజులు. మందు దాగి బండ్లు నడిపేటోళ్లకు కొత్త శిక్షలు. బయటి దేశాలల్లో ఎలిగిపోతున్న మోడీ సారిలువ, పని లేకపోయినా పనిమంతుడు అంటున్న సర్వే. కాంట్రాక్టర్లను వణికిస్తున్న కలెక్టర్ అమ్మ, ఉత్తరప్రదేశ్ లా తెలంగాణ ఆడబిడ్డ తిన్మార్. కేసీఆర్ సార్ది ఎంత గొప్ప మనసులా, వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అన్న తేడా చూడకుండా కన్న తండ్రోలే అందరినీ ఒక్కటే తీర్లా చూసుకుంటున్నాడు. అడగందే అమ్మాయినా పెట్టదంటారు గాని కేసీఆర్ సార్ అట్లా కాదు. తొల్సూర రాష్ట్రంలో ఎవ్వరు చిన్న పోకుండా చేతు బొక్క లేకుండా వరాలు ఇసుకుంటూ పోతున్నాడు. అబ్బబ్బబ్బా, కేసీఆర్ సార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తున్నది. సారు వరాలిచ్చుట్ల కలియుగ బోలాశంకరుడే అనిపించుకుంటున్నాడు. ఏడికి పోయినా ఉదు తుఫాన్ కంటే ఎక్కువ వరాల వాన కురిపిస్తున్నాడు సారు. క్రిస్మస్ పండుగ ఉన్నదని హైదరాబాద్లో క్రిస్టియన్లు పెద్ద మీటింగ్ పెట్టి సార్ను తోలుకపోతే పొంగిపోయే ప్రేమ చూపిండు సారు. పావురాలు ఎగిరేసి రంగురంగుల బుగ్గల గుత్తి మీదికి ఇడిచిపెట్టి మీటింగ్ షురువు చేస్తే ఎంత ముద్దుగా కనిపించిండు సారు. ఇక క్రిస్టియన్ సోదరులు వాళ్ళకున్న సమస్యలు కాగితం మీద రాసి సార్కిస్తే ఒక్కొక్కటి చదువుకుంటా మీన్ చెప్పుడు కాదు, సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉండేటువంటి అన్ని అంశాలలో దళితులతో సమానంగా హోదా కల్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ సమాధుల కోసం స్థలాలు కేటాయింపజేస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అబ్బబ్బా చూడండి, అన్నిటికీ సై అంటే సై అనుకుంటా పోతే నడిమిట్లలో జనవరి 1కు సెలవు ఇవ్వాలని మొత్తుకోగానే సారు జరంతా నవ్వి ఎంత గమ్మతిగా చెప్పిండో చూడండి. తెలంగాణ ఉద్యమంలో నేను పెట్టిన కేక కంటే బాగుంది కేక. కాబట్టి ఇంత పెద్ద కేక వచ్చిన తర్వాత ఐ కెనాట్ రిఫ్యూజ్ దట్. తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్గా 1 జనవరిని హాలిడేగా ప్రకటిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇన్నారా, సారు చేతికి బొక్క లేకుండా ఏ తీరుగా వరాలిస్తున్నాడో. ఎవరు మీటింగ్ పెడితే వాళ్ళ దాంట్లో కలిసిపోయే మాట్లాడతాడు మన కేసీఆర్ సారు. ఎప్పుడు తెల్లంగి తెల్ల పాయింట్తో కనిపించే సారు నల్ల రంగు బట్టలల్లో సుక్కల్ల చంద్రునోలే మెరిసిపోయిండు కదా. అప్పట్లాగా సిక్కు సోదరులు మీటింగ్ పెడితే పగిడి పెట్టుకొని చంద్రశేఖర్ సింగ్ లెక్కనే తయారై వాళ్ళను ఖుషి చేసిండు. ఇక మొన్ననే ఆదివాసీల కోసం కొమరం భీం భవన్, గిరిజనుల కోసం బంజారా భవన్ కట్టేందుకు భూమి పూజకు పోతే ఆదివాసీల నెమలీకల కొమ్ముల టోపీ పెట్టుకొని మస్తు కనిపించిండు సారు. ఇక చేతులకు కడాలు వేసుకొని లంబాడీల మనసు నిండు చేసి వశపడని వరాలు ఇచ్చిండు. గప్పట్ల ముస్లిం సోదరుల ఇఫ్తార్ దావతు పోయి వాళ్ళ లెక్కనే వేషం కట్టిండు. అది అట్లుంటే ఇక సార్ని అన్న అయ్యే పనులేనా అని ఎక్కిరిచ్చేటోళ్ళకు కూడా ఎట్లా సమాధానం చెప్పిండో చూడుర్రి. కేసీఆర్ మాట ఇవ్వడు, ఇస్తే తల తెగిపడ్డా తప్పడు. అది లెక్క. సారు మాట అంటే మాటే, సారు గుణమే రాజగుణం. ఏ లీడర్ అయినా కేసీఆర్ సార్ తర్వాతనే గాని కేసీఆర్ సార్కి అయితే సాటి రాలేరు అని చెప్పుకుంటున్నారు తెలంగాణ జనం. మీరెవ్వరు నమ్మినా నమ్మకపోయినా గాయనను మాత్రం దునియా మొత్తం నమ్ముతున్నది. ఉత్త నమ్ముడు కాదు, నమ్మికస్తుడు పనిమంతుడైన లీడర్లల్లా గీ భూమి మీద ఈయన 2వ లీడర్ అని తేల్చేసింది. అబ్బా, గంత గొప్ప లీడర్ ఎవరై ఉంటారు అని ఆలోచన చేస్తుర్రా? మీరేం ఆలోచన చేయకుర్రి, మేమే చెప్తున్నాం. మోడీ సారు పతారా దినం మొగులను దాటేసిపోతున్నదిలా. రాకెట్లేసుకపోయి ఓలేసి పడదామన్నా కూడా అందే తట్టులేదు. సార్కు గాశారం మంచిగున్నది. లేకుంటే ఎందుల్లా ఏమంటే సార్కు దేశ ప్రధానిగా రాజయోగం వచ్చిందో అప్పటి సంధి దునియాను దాటేసి మోడీ సార్ పేరు మొగుల మీద కినబడబోతున్నది. మరి ఇప్పుడెందుకు ఈ ముచ్చట వచ్చిందంటే ఇగో మల్లెవలోగా జపాన్ దేశం నుంచి జిఎంఓ అనే సంస్థలు అమెరికా, చైనా, రష్యా, భారతదేశం గిట్లా 10 దేశాలను వెళ్తున్న లీడర్లలో పనివంతుడు నమ్మికవంతుడు ఎవరయ్యా అని సర్వే చేస్తే అందరిని వెనకకు నూకి మన మోడీ సారు 2వ తావులో నిలబడ్డాడట. బయటి దేశ పోలతోటి ఎట్లా మెదులుతున్నారు, దేశం ముందుకు పోయేటట్టు ఎట్లా పాలన చేస్తున్నారు, గిట్లా అన్నిట్లలో లెక్కేస్తే జర 2-3 మార్కులు ఎక్కువ వచ్చి చైనా అధ్యక్షుడు 1st ప్రైజ్ కొట్టేస్తే మన మోడీ సారు 2వ ప్రైజ్ కొట్టిండు. అంటే చూడుర్రి,
బయటి దేశపోళ్ళు పనివంతుడు నమ్మకస్తుడు అని మెచ్చుకున్నారంటే సారు చేసిన కార్యాలు అట్లనే ఉండాలి కదా. కానీ సార్ ఇప్పటి వరకు ఏం వెలగబెట్టిండు? బయట దేశాలలో దాచుకున్న నల్ల పైసలు రూపాయి బిల్ల ఓనియకుండా తెచ్చిస్తా అన్నాడు. దేశంలో ధరలు మండిపోకుండా బ్లాక్ మార్కెట్ చేసేటోళ్ళని షెండాడుతా అన్నాడు. గుర్తుపట్ట లేకుండా ఇండియాను మారుస్తా అని ఏతుల మాటలు మాట్లాడిండు. 7-8 నెలలు అవుతున్నది సార్ కుర్చీనెక్కి. ఇప్పటిదాకా ఇటున్న పులదీసి అటు వేయలేదని ఇటు చెయ్యి గుర్తోళ్ళు పబ్లిక్ తాపకోపార అంటేనే ఉన్నారు కదా. మరి గిసోంటి మనిషిని పనివంతుడు నమ్మకస్తుడని సర్వేలు చేసి మరి బయట దేశపోళ్ళు చెప్తున్నందుకన్నా జర మాట నిలబెట్టుకుంటే మంచిగుంటది సారు. అయినా బయటి దేశపోళ్ళు మీ గురించి చెప్పుడేంది కానీ ఎలక్షన్లకు ముందు ఏమేం చేస్తానని చెప్పినవో అన్ని చేస్తే చాలు. మోడీ అంత నమ్మకమైన మనిషి పనివంతుడు ఇంకో లేరని షాటింపు చేస్తామంటున్నారు సార్ పబ్లిక్. 1 2 3 మరి ఇటెంత ఉండాలి? 1 2 3 ఇటు 3 ఇటు 3 అసలు పొడుగు ఎంత ఉండాలి? అడ్డం ఎంత ఉండాలి? ఇటు 3 ఇటు 3 5 జానలు ఉండాలి. 1 2 3 1 అయినా సరిపోయేటట్టే కొడతలేదు కదా. చి ఏంది వార్త చెప్పకుండా గీ కొలుసుడు కార్యం ముంగటేసుకుంది అనుకుంటుర్రా కదా. వార్తలు చెప్పే లచ్చవ్వ కొలుస్తుంటే మీకు గింత అనుమానం వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పెద్ద సారు టేపేసి రోడ్డును కొలుస్తే ఇంకెంత డౌట్ రావాలి? అగో ఈడ భూములు కొలిసిటైనా వలుల్లా. అరే మన చెయ్యి గుర్తు పార్టీ పెద్ద మనిషి బట్టి విక్రమార్క సారేందో గిట్లా టేపులు బట్టి కొలుస్తున్నాడు. కొత్తగా ఇల్లు కట్టేదందుకు నక్ష గిట్ల గీస్తున్నాడు. అయ్యింది అగో ఈడ కొలుసుడు అయిపోయింది. లేచి అసుంట జరిగిండు. అరే మళ్ళా వంగి టేపు పట్టబట్టే ఓ అవతల మనిషి జర సార్ చెప్పిన కాడ అద్దు అటు ఇటు జరిపావు. సార్ ఏమి లే మరి అగో రోడ్డు మీదకి వెళ్ళి కోల్చుకుంటాటో పోతున్నాడు. పార్కు లెక్క కనబడుతున్నది కదా. అరే హైదరాబాద్ లో ఉన్న మన గన్ పార్కు మరి సారు గీడ టేపు బట్టి కొలుస్తున్నాడంటే గిసొంటి అమరవీరుల స్తూపం వాళ్ళ ఊళ్ళో గిట్ల కట్టిస్తాడు. అయ్యింది పక్కా కొలతలు తీసుకుంటున్నాడు. పక్క పొంటి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు రంగారెడ్డి సారు జరంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నారంటే ఇదేదో పెద్ద కథే ఉన్నట్టున్నది. కొలిసిన కాడికి సాలు కానీ ముందుగానే ఎందుకు కొలుస్తున్నారో చెప్పు. అట్లాగే అమరవీరుల స్తూపం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్తూపం పక్క నుంచే అవతల కొద్ది దూరం నుంచే అలైన్మెంట్ పోతున్నటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఓ గిదా అసలు ముచ్చట ఏం లేదు. అసెంబ్లీ ముంగటికి వెళ్ళిపోతున్నా మెట్రో రైలుతో మనం మారుస్తానని కేసీఆర్ సార్ అంటున్నాడు కదా. మార్చకుంటే అసెంబ్లీ బిల్డింగ్ కు అమరవీరుల స్తూపానికి నష్టమైందని అనే వరకు అసలు రైలు పిల్లర్లు ఏడగడుతున్నారు. ఈ పిల్లర్లకును అసెంబ్లీకి అమరవీరుల స్తూపానికి ఎంతెంత దూరం ఉన్నది ఏం కథ అని ఇట్లా టేపులు పట్టి ఇంజనీర్ లెక్క కొలిసిండ్రు కాంగ్రెస్ లీడర్లు. అన్ని తీర్ల కొలిసినాక కేసీఆర్ సార్ అన్ని తొండి మాటలు చెప్తున్నాడు. పాతతో ఓపెంటే రైలు బండి పోయినా ఏం కాదని ఇట్లా చెప్పుకొచ్చిండు. అంటే చూడుర్రి బట్టి విక్రమార్క సార్ పంతనం ఒట్టొట్టిగానే మైకుల ముందట మాట్లాడు కాదు. కార్యములకు దిగి ఎత్తు లోతు చూసి అందరిని నిసారించి ఎట్లా మాట్లాడిండో విన్నారు కదా. కేసీఆర్ సారు పబ్లిక్ నే కాదు పక్క పంట ఉన్నోళ్ళని కూడా మంచిగానే ఆడుచుకుంటున్నాడు. మంత్రులకు ఎవ్వరికి ఎస్సుంటే తక్లీఫులు లేకుండా ముంగట వాడి అన్ని సౌలతులు చేస్తున్నాడు. వాళ్ళు అడుగుడే ఆలస్యం. ఏది కావాలనన్నా లేదు అన్న మాట నోట్లకెళ్ళి రాకుండా అలా చూసుకుంటుండు. అగో గాలి మోటార్ మెల్లమెల్లగా కిందికి దిగుతున్నది. జర పరీక్ష బట్టి చూస్తే మన కేసీఆర్ సారు గమన్న యాదగిరి గుట్టల రాసకొండ గుట్టల మీద గీ హెలికాప్టర్లనే తిరిగిండు. గిదేంది కేసీఆర్ సార్ గాలి మోటార్లకి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు సార్ దిగుతున్నాడు. మంత్రి 4-5 దినాలు కూడా కాలే అప్పుడే కేసీఆర్ సార్ తిరిగే హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ఏందని ఆలనీలని అడిగితే అసలు ముచ్చట బయటపడ్డది. మంత్రి అయినాక తొలుత సొంత జిల్లాకు పోతున్నా అని చెప్పేదందుకు కేసీఆర్ సార్ తానికి పోయిందట. సార్కు చెప్పంగానే సరే ఎప్పుడు పోయినట్టే కార్లో పోతే ఎట్లా నా గాలి మోటార్ వేసుకొని పోయి రమ్మని ఇచ్చిండట. అంటే ఖమ్మం జిల్లాను తక్కువ చేసి చూస్తున్నారనే మాట రాకుండా కేసీఆర్ సార్కి ఉపాయం చేసిండని కొందరు అనుకుంటున్నారు. సరే ఏముచ్చట ఎట్లున్నా కానీ ఇక తుమ్మల సార్ ట్యాంక్ ఫుల్ పట్టించుకొని హెలికాప్టర్లు ఎక్కి బుయ్యిన తిరుగుడు సురువు చేసి ఇగో గిట్ల ఇంద్ర సినిమాల చిరంజీవి దిగినట్టు భద్రాచలంలో అడుగు పెట్టిండు. ఇక ఆయనతో తుమ్మల సార్ మంత్రి రాగానే ఆయన మనుషులు సార్ని ఎట్లా ఎదుర్కొంటున్నారో చూడండి. రంగురంగుల పూల గుత్తులు చేతిలో పెట్టి
సార్ను తాకుతా చాలన్నట్టు ఎట్లా ఎగబడ్డారో. ఇక రాముల వారి దీవెనార్తులు తీసుకొని గోదావరి పుష్కరాల మీద ఆఫీసర్లతో మాట్లాడి ఆడికెళ్ళి మళ్ళా గాలి మోటార్ ఎక్కి ఖమ్మంలో దిగిండు తుమ్మల సారు. ఇక ఈడనైతే ధూమ్ ధామ్ గా డప్పులు కొట్టుకుంటా బాంబులు కాల్చుకుంటా కొత్త మంత్రికి వెళ్ళకని చెప్పిండ్రు గులాబీ పార్టీ వాళ్ళు. ఇక గాలి మోటార్ మీద బుద్ధి తీరిందో ఏందో గాని ఇట్లా మోటార్ సైకిల్ ఎక్కి వెనకమర్ల ఇంకో వాళ్ళని ఎక్కించుకొని మస్తు ఓడిగా బండి నడిపిండు సారు. బండి అయితే మంచిగానే నడుపుతున్నాడు గాని పక్కపొంటే సార్ గన్మెన్లు చూడండి ఎట్లు ఉరుకుతున్నారో. మోటార్ సైకిల్ తోని పోటీ వాడుకుంటా అటో వాళ్ళు ఇటో వాళ్ళు ఉరుకుతుంటే నడుమిట్లా సార్ బండి తోలుతున్నాడు. అగో వాళ్ళు ఉరికి ఉరికి దమ్ము బండ్రి. ఇదేమన్నా పరుగుల పోటీ అయింది అనుకున్నారు చూసిన వాళ్ళంతా. మామూలు జాగింగ్ కాదు ఇది. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే అగో గాలి మోటార్ తుమ్మల సార్కి ఒక్కైనకే ఇస్తావా, నాకు కూడా పారిస్తా మా ఊరికి పోయేస్తా అని మొన్ననే మంత్రి అయిన చందులాల్ సార్ కూడా అడగంగానే ఇచ్చిండట కేసీఆర్ సారు. ఇక ఆయనకి ముచ్చటెరికైన పాత మంత్రులు అర్రే ఇన్ని దినాలు మేము కూడా అడిగితే అయిపోగా అనుకుంటున్నారట. అందరు తయారు గారి ఏమన్నా పనులుంటే ముందుగానే ఓడగొట్టుకోరి, ఏడికన్నా ఒయ్యొచ్చేది ఉంటే ఆ టెన్క పోదురు గాని ఇప్పటికైతే వాయిదేసేసుకోరి. సుట్టపోలు గిట్టపోలను కలిసేది ఉంటే అందరినీ గాన్నే కలవచ్చు. ఏనన్నా బళ్ళల్లో చదివే పోరగాళ్లను ఆడబిడ్డలను శనారం పొద్దుగుకే వరకు ఇంటికాడు ఉండేటట్టు రమ్మనుర్రి. ఎరికే కదా ఈ ఏగ్రం అంతా దేనికో, గద్దేనోళ్ళ మన కొమరెల్లి మల్లన్న లగ్గానికి పోయేతందుకు. ఇన్నోళ్ళెవరో ఇరనోళ్ళెవరో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు వయసోళ్ళు అందరి మళ్ళా చెప్పలేదనద్దు, అందరు ఒక్కపాలైనరి. ఈ ఐతారం పొద్దుగొట్టంగా అందరి దేవుడు మైమగల్ల మహారాజు బండె సొరకలేసిన కొమరెల్లి మల్లన్న స్వామికి లగ్గం చేస్తున్నారు. చెప్పలేదనుకుంటా రానుల్లో మైమగల్ల మల్లన్న దేవునికి పెళ్లి గడియలు దగ్గర పడ్డాయిలా. ఎప్పుడు చూసే పెళ్లే కదా, నాగవెల్లి నాటికి పోతామని ఉండకుర్రి. ఎందుకంటే ఇన్నొద్దులుగా పరాయోళ్ళ కింద ఉన్నట్టు చేసినట్టు కాదు, మన రాష్ట్రం మన పండుగలు అన్నట్టు ఈసారి మల్లన్న లగ్గాన్ని మస్తుగా చేపించేందుకు అన్ని తీర్ల తయారైతున్నది సర్కారు. కట్నాలు గిట్నాలు పసుపుతాళ్ళు అచ్చింతలు అయ్యగారులు అందరూ రెడీగా ఉన్నారులా. ఇక వీళ్ళే కాదు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద సార్లు పార్టీ లీడర్లు అందరూ దిక్కు రాంగా మన రాష్ట్రం పెద్ద మనిషి సీఎం కేసీఆర్ సార్ కూడా లగ్గానికి వచ్చి మల్లన్నను మొక్కిపోయేందుకు తయారుగా ఉన్నాడని ఆఫీసర్లు చెప్తున్నారులా. అంటే చూడురిగా ఎట్లా నడుస్తున్నదో మల్లన్న లగ్గం సంబరంగా చేయాలని దేవస్థాన పోళ్ళు పెద్ద పెద్ద శుభరాకలు కొట్టించి అందరిని పిలుస్తున్నారు. 3 రోజుల బట్టి మల్లన్న స్వామి పెళ్లి చేసేందుకు అన్ని తయారు చేస్తున్నారు. ఐతారం పొద్దుగాల 10:45కు పెళ్లి. ఇక ఆనాడే పొద్దు మొత్తం ఊకినాక బండ్లు తిరుగుతాయి. ఇక తెల్లారితో సోమవారం కదా, ఆనాడు శివునికి ఇష్టమైన రోజా. ఇక ఆనాడు మళ్ళీ తెల్లారి మంగళవారం నాడు కూడా అదో పూజ ఇదో పూజ చేసి స్వామికి అన్ని తీర్ల నిమ్మలం చేస్తారు. మరి కొండంత మంది మల్లన్న లగ్గానికి వస్తున్నారంటే ఉండే కాడ నీళ్లకు నిప్పులకు తిండికి తిప్పలు లేకుండా వచ్చిన వాళ్ళందరూ అన్ని తీర్లు అరుచుకునేందుకు దేవస్థాన పోలు తయారుగానే ఉన్నారట. అందుకనే అందరు అన్ని ఇల్లు జాగని అన్ని చదువుకొని రాని. ఇక అంతగానం అర్జెంట్ పని ఏమన్నా రాలేనోళ్ళు గిట్లా టీవీలే చూసి మొక్కుకోర్రి. ఇక లగ్గం పెట్టయింది, అక్కడ ఏమేమి చిత్రాలు జరిగినాయో అన్నిటిని ఒగ్గోళ్ళని తీసుకొచ్చి అలా చెప్పుకుందాం. కాశీకి పోతాను రామహరే, నేను కాషాయం గడతాను రామహరే, రాజకీయం అంటేనే రామహరే, అది రొచ్చుల్లా మడుగు రామహరే. అగో మళ్ళెవరికో సూటి పెట్టుంటది, అందుకే ఈ పాట పాడుతున్నది లచ్చవ్వ అనుకుంటుర్రు కదా. అవు నేను సూటి పెట్టింది కరెక్టే, మీరు డౌట్ పడ్డది కరెక్టే. రాజకీయం అంటే వైరాగ్యం బుట్టి మా ఓళ్ళను ఈ రొచ్చు రాజకీయంలకు దింపను అని మాట్లాడిండు ఒక పెద్ద మనిషి. తినంగా గారెలు షేదంటారు చూడురి. ఇగో గీ లిస్టులా రాజకీయం కూడా చేరతట్టే ఉన్నదోళ్ళ. ఒక్కరు పార్టీల షరీక్ అయ్యి ఏదైనా సీట్ల కూసుంటే వాళ్ళెన్కనే కొడుకులు బిడ్డలు అల్లున్లు మన్మన్లు మన్మరాన్లు బామ్మర్దులు ఇంకెవళ్ళనుంటే వాళ్ళు కూడా వాళ్ళెన్కనే కుర్చీ వేసుకొని కూసుంటున్నారు. కానీ ఇగో ఈ సార్ను చూడురి, ఈయన పేరు అయ్యన్న పాత్రుడు. పక్కపొంటి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం సర్కార్ల మంత్రి కొలు చేస్తున్నాడు. ఆయన కొడుకే విజయ్ కుమార్ సారు. ఈయనప్పట్ల సైకిల్ పార్టీలో ఒక మీటింగ్ పెడితే స్టేజ్ మీదకెక్కి పక్క పార్టీలను కింద నుంచి మీద దాకా కడిగి పారేసిండు కదా.
అన్నార్థుల ఆకలి మంటల నుంచి అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ. పిలగాని మాట గట్టితనంగానే ఉండే, వెనక కూడా అయ్యన్న పాత్రుడు సార్ పెద్ద పోస్టులనే ఉండే. అందుకే ఇయ్యాలనో రేపో విజయ్ కుమార్ సార్ కూడా ఏడనో కాడ కుర్చీ వేసుకొని కూర్చుంటాడని అనుకున్నారు. కానీ అట్లా కాదని ఒక బాంబు వేల్చిండు అయ్యన్న పాత్రుడు సారు. రాజకీయం అంటేనే మనసు ఇరిగిపోతుందట సార్కు. వెనకట పాల లెక్క మంచిగా ఉండేటి రాజకీయాలు ఇప్పుడు మురికి కాలు కంటే అధ్వానంగా తయారైతున్నాయని బాధపడుతున్నాడు. ఎమ్మెల్యే అంటే ఎంత మంచిగా చూసుకునేటోళ్ళు ఇప్పుడు మనిషి లెక్కనే చూస్తలేరు. గందుకే మా ఇంట్లో నెవ్వల్ని రాజకీయంలోకి దిగనియ్యా అని చెప్తున్నాడు. చూసిర్రా రాజకీయాలు ఎట్లా తయారైతున్నాయో, వాళ్ళకే కక్కొచ్చేటట్టు అవుతున్నాయి. మరి మనల్ని మనం అనుకున్నదా గిట్ల రాజకీయాలను బురదగుంటలు ఎవరు చేసిండ్రు, దీన్ని ఎవరు బాగు చేయాలి? ఈ ముచ్చటిన జనం అంతా ముక్కు మీదేలేసుకుంటున్నారు. సామధాన దండోపాయాలు అంటారు. అంటే ఎవరన్నా మంచి మాట కొద్ది చెప్పంగా వినకపోతే దండిస్తేనన్నా దారికొస్తారు అని అట్లా చెప్పిండ్రు. పెద్దోళ్ళు చెప్పిండ్రు కాబట్టి పెద్దల మాట సద్దన్న మూట. ఎవరికన్నా ఎన్ని మాటలు చెప్పినా బుద్ధి రాలేదనుకో ఏమని తిడతాం? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటుంటాం. అట్లా మాటలతోటి ఈయనని కొందరు మనుషులకు కోర్టు ఏ తీర్ల బుద్ధి చెప్పిందో తెలుసుకోరి. సిగలెక్కి కూసున్న దయ్యం చిన్న చిన్న మంత్రాలతోటి దిగుతా అది చింత బర్గెలు ఆయిల్ బర్గెలిగిన వట్టి ఆ పక్క ఈ పక్క అందుకుంటేనే ఏమన్నా ఒక తొవ్వకస్తుంది. ఇదే పని చేస్తున్నారోలా కోర్టులున్న సార్లు. అద్దురా తాగకుండ్రా, తాగి బండ్లు నడపకుండ్రా అని ముద్దుగా చెప్తే ఎవ్వలని నింటున్నారా? ఇంకో 2 కోటర్లు ఎక్కువనే తాగి రయ్యం అనుకుంటా రూబడి మీద బండ్లు నడుపుతున్నారు. సుక్కను ఎత్తికెక్కినాక చేతులు కాళ్ళు మాటెందుకు ఇంటాయి? ఇట్లా అయ్యే వరకు బండి పోయి ఎవరికో ఒకరికి గుద్దుతుంది. ఇక వాళ్ళ పానం పోవుడో నడిపేటోని జీవం పోవుడో ఏదో ఒకటి అవుతున్నది. ఇట్లా ఏగిడ్చిన కోడలెక్క ఇడిచి పెడితే ఎట్లా అని పోలీసోళ్ళు చాలన్లు వసూలు చేసుడు సురు చేసిన సీమ గుట్టినట్టు కూడా అయితలేదా తాగి నడిపేటోళ్లకు. గందుకే కొత్త ఇగురం చేసిర్రు పోలీసోళ్ళు. జరంత పొద్దు గూట్ల వడంగానే రోడ్ ఎక్కితే నోట్ల మిషన్ పెట్టి పరీక్ష చేస్తారు కదా ఎంత తాగిండ్రు అని. ఇక ఇప్పటి సంది అది ఎంత లెక్క చెప్తే అన్ని దినాలు కూడు పెట్టే సౌలత్ చేసే ఉపాయం చేసిర్రు. మీరు దాగే మందు సీజా సైజు లెక్కనే మీరు జైల్లో కూర్చునే దినాలుంటాయి అన్నట్టు. అంటే తాగుపోతోళ్ళ లెక్కలలో చెప్పుకోవాలంటే కోటర్ దాగి పట్టుబడితే 10 దినాలు, ఇంకా జరంత ఎక్కువైతే 20 దినాలు. ఏ క్వార్టర్లో నాకేమో అంటే అని ఫుల్ బాట్లే లేపినరా అంటే ఏం తక్కువ 1 నెల రోజులు జైల్లో జపం చేసుడే అవుతుంది. ఇంకా 4 గుంజినట్టయి 2-3 ఫుల్ బాటిలు ఖాళీ చేసి బండ్లు తోలి పట్టుబడ్డరా అంటే ఇక మీ బతుకంతా నంబరున్న అంగిలాగేసుకొని జైల్లో రాళ్ళు కొట్టుడా అవుతుంది అంటున్నారు పోలీసులు. అంటే ఎంత తాగితే అంత శిక్షలు అన్నట్టు. ఈ నడుమ దొరికిన ఒక తాగుబోతోని 2 నెలలు, ఇంకో 2 నెల రోజులు లోపటేసి బుద్ధచ్చుతట్టు చేయాలనని హైదరాబాద్ కాడున్న ఒక కోర్టు తీర్పు చెప్పింది. తాగి బండ్లు నడిపేటోళ్ళు విన్నారు కదా. ఇక ఇప్పటి సంది బీరు బ్రాండ్ తాగి బండెక్కే ముంగట చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు తోవ తెలుసుకొని వర్రి.